అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి విశిష్టత గురించి తెలుసుకుందాం. వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దివ్యక్షేత్రం తూర్పుగోదావరి జిల్లాలో శంకవరం మండలానికి చెందిన గ్రామము. ఈ ప్రాంతం ప్రతినిత్యం భక్తులతో రద్దీగా ఉంటుంది. హిందువులు పవిత్రంగా భావించే కార్తీక మాసంలో ఇచట కనీవిని ఎరుగని రీతిలో భక్తులు వస్తుంటారు. అన్నవరం సత్యదేవుణ్ణి దర్శించిన, సత్యనారాయణుడి వ్రతం ఆచరించిన సర్వ పాపాలు తొలగిపోతాయని, సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని భక్తుల విశ్వాసం. అడిగిన వరాలన్నీ ఇచ్చే దేవుడు కాబట్టి అన్నవరం సత్యదేవుడుగా భక్తులచే పూజలందుకుంటున్న ఈ స్వామి ఆలయానికి శతాబ్దాల చరిత్ర కలదు. భక్తుల పాలిట కొంగు బంగారమై విరాజిల్లుతున్న ఈ క్షేత్రంలో తయారయ్యే ప్రసాదం అమృతం కంటే రుచిగా ఉంటుందంటే అతిశయోక్తి కాదు. అన్నవరం ప్రసాదం అత్యంత రుచికరంగా ఉంటుంది. స్వచ్ఛమైన నెయ్యి, ఎర్ర గోధుమలతో తయారు చేసే ప్రసాదాన్ని ఒక్కసారి తిన్నవాళ్ళు ఎప్పటికీ ఆ రుచిని మర్చిపోలేరు. అన్నవరంలో రత్నగిరి పర్వత శ్రేణి కొండపై శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆలయం ఉన్నది. అన్నవరం పిలిస్తే పలికే దైవంగా పేరు పొందిన శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయాన్ని రత్నగిరి అనే కొండపై అన్నవరంలో నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణం అయ్యి 1 శతాబ్దము పైగా మాత్రమే అయినా చాలా ప్రాశస్త్యాన్ని, ప్రాముఖ్యతను పొందింది. సమీపంలో పంపానది హొయలొలుకుతూ పారుతుంటుంది. కొండపై నెలకొని ఉన్న ఈ దేవాలయంలో వేంచేసి ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామిని దర్శించేందుకు గుడి వరకు ఘాట్ రోడ్ నిర్మించారు. మెట్లు గుండా కూడా వెళ్ళవచ్చు. ఇక్కడ సామూహికంగా వందలాది దంపతులు కూర్చుని ఒకేసారి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కనుల పండుగగా చేసుకుంటూ ఉండటం ఒక ప్రత్యేకత. చూసి తీరవలసిన సుందర దృశ్యం. ఇతిహాసాల ప్రకారం అడిగిన అన్ని వరాలను ఇచ్చే దేవుడు కాబట్టి అన్నవరం దేవుడు అంటారు. స్థల పురాణం ప్రకారం పర్వత శ్రేష్ఠులలో ఒకడైన మేరు పర్వతం, ఆయన భార్య మేనక శ్రీ మహావిష్ణువు గురించి తపం ఆచరించి విష్ణువు అనుగ్రహంతో 2 కొడుకులను పర్వతాలుగా పొందుతారు. ఒకడేమో భద్రుడు, ఇంకొకడు రత్నకుడు. భద్రుడు విష్ణుమూర్తిని గురించి తపస్సు చేసి శ్రీరామచంద్రమూర్తికి నివాస స్థానమైన భద్రాచలంగా మారుతాడు. రత్నకుడు అనే ఇంకో కొడుకు కూడా విష్ణువు గురించి తపమాచరించి మెప్పించి మహావిష్ణువు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిగా వెలిసే రత్నగిరి లేదా రత్నాచలం కొండగా మారుతారు. తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురంకి సమీపంలో గోరస గ్రామ ప్రభు శ్రీ రాజా ఇనుగంటి వెంకట రామాయణం బహిద్దరు వారి ఏలుబడిలో అరికెంపూడి దగ్గర అన్నవరం అనే గ్రామం ఉంది. అక్కడ ఈరంకి ప్రకాశరావు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన మహాభక్తుడు. ఒకనాడు శ్రీ మహావిష్ణువు వీరికి శ్రీ రాజా ఇనుగంటి వెంకట రామారాయణం బహద్దరు వారికి ఏకకాలంలో కలలో కనపడి, రాబోవు శ్రావణ శుక్ల విధియ మఖా నక్షత్రంలో గురువారం నాడు రత్నగిరిపై వెలియుచున్నాను. నీవు నన్ను శాస్త్ర నియమానుసారము ప్రతిష్ఠించి సేవించుము అని చెప్పి మాయమయ్యారు. మరునాడు ఇరువురూ కలిసి తమకు వచ్చిన కలను చెప్పుకొని కరనామ సంవత్సర శ్రావణ శుక్ల పాడ్యమి నాటికే అందరూ అన్నవరం చేరుకున్నారు. అక్కడ స్వామివారి కొరకు వెదుగుతుండగా ఒక అంకుడు చెట్టు కృష్ణ కుటజము కింద పొదలో స్వామివారి పాదముల మీద సూర్యకిరణములు పడ్డాయి. వెంటనే వారు ఆ పొదను తొలగించి స్వామి విగ్రహాన్ని రత్నగిరి కొండపైకి తీసుకుని పోయి కాశీ నుండి తెచ్చిన శ్రీ మత్రి పాద్విభూతి మహావైకుంఠ నారాయణ యంత్రాన్ని విష్ణు పంచాయతన పూర్వకంగా సాధారణ శకం 1891 ఆగస్టు 6వ తేదీన శాలివాహన శకం 1813 ప్రతిష్ఠించారు. ఆలయాన్ని శాలివాహన శకం 1934లో నిర్మించారు. పంచాయతనం ఉండటం చేత దానికి ప్రతీకగా ముందు గణపతి, శంకరుల చిహ్నములు గలవి, శూల శిఖరములతో ఉన్నవి అయిన 2 చిన్న విమాన గోపురాలు, మధ్యగా ప్రధాన విమాన గోపురం, వెనుకగా ఆదిత్య దేవత, అంబికా దేవత ప్రతీకలకు చక్ర శిఖరములు ఉన్న మరి 2 విమాన గోపురాలు ఉన్నాయి. ఒకే చోట ఇన్ని విధములైన భిన్న దేవతా చిహ్నాలు ఉండటం అపురూపం. పంపానది ఒడ్డున ఉన్న రత్నగిరి మీద ఈ ఆలయం సముద్ర మట్టానికి 300 అడుగుల ఎత్తులో ఉన్నది. ఈ గుడికి పాదచారులు చేరుకోవడానికి 460 మెట్లు ఉన్నాయి. ప్రధాన ఆలయం రథాకారంలో ఉండి 4 దిక్కులలో 4 చక్రాలతో ఉంటుంది. ప్రధాన ఆలయానికి ఎదురుగా కళ్యాణ మండపం ఉంటుంది. ఈ కళ్యాణ మండపం ఆధునిక నిర్మాణ చాతుర్యానికి ఒక మచ్చుతునక. వనదుర్గ ఆలయం, రామాలయాలు ప్రక్కనే కనిపిస్తూ ఉంటాయి. ఈ ఆలయం ఆ ప్రకారం 2 అంతస్తుల్లో నిర్మింపబడింది. క్రింది భాగంలో యంత్రం,
పై అంతస్తులో స్వామి విగ్రహాలు ఉన్నాయి. స్వామి విగ్రహం 4 మీటర్ల ఎత్తు ఉంది. క్రింద గర్భగుడి ఉన్న భాగాన్ని విష్ణుమూర్తిగా అర్చిస్తారు. మధ్య భాగంలో ఉన్న దానిని శివునిగా పూజిస్తారు. మూల విరాట్టు అంతా ఏక విగ్రహంగా ఉండి త్రిమూర్తులుగా పూజింపబడటం ఇక్కడి విశేషం. త్రిపాద విభూతి నారాయణ ఉపనిషత్తులో వర్ణింపబడిన యంత్రం ఇక్కడ ఉన్నది. 1970లో ఈ ఆలయంపై పిడుగు పడగా ఆలయానికి బీటలు ఏర్పడ్డాయి. విమాన గోపురం వద్ద పగుళ్లు ఏర్పడ్డాయి. సుమారు 4 కోట్ల రూపాయలను వెచ్చించి ఆలయాన్ని పునర్నిర్మించారు. పునర్నిర్మిగం తరువాత స్వామివారి విగ్రహాన్ని పూర్తిగా దర్శించుకునే అవకాశం ఏర్పడింది. ఇంతకు ముందు గర్భాలయం ఇరుకుగా ఉండేది. ఇప్పుడు విశాలంగా ఉన్నది. ప్రధాన ద్వారాన్ని కూడా పెంచారు. దిగువన ఉన్న యంత్రాలయాన్ని కూడా విశాలంగా తీర్చిదిద్దారు. శిఖరాలను స్వర్ణమయం చేశారు. కలశాలకు బంగారు తాపడం చేశారు. ఇలా ప్రస్తుత అన్నవర దేవుడు స్వర్ణకాంతులీనుతూ దర్శనమిస్తున్నాడు. కోరిన కోర్కెలు తీర్చే భక్తవరదుడు అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి. అన్న వరాలు ఇచ్చే స్వామిగా, భక్తుల కొంగు బంగారంగా తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం ప్రసిద్ధికెక్కింది. సత్యనారాయణ స్వామికి కుడి పక్కన ఈశ్వరుడు, ఎడమ పక్కన అనంతలక్ష్మి అమ్మవారు దర్శనమిస్తారు. ఇక్కడ స్వామివారిని 2 అంతస్తుల్లో దర్శించుకోవాల్సి ఉంటుంది. మొదటి అంతస్తులో స్వామివారి మూలస్తంభం, పాదాలు దర్శించుకుని మెట్లపైగా పై అంతస్తుకు వెళితే శ్రీ సత్యనారాయణ స్వామి మహేశ్వరుడు, అనంతలక్ష్మి అమ్మవారు ఒకే పీఠంపై కనువిందు చేస్తారు. ఇలా ఒకే పీఠంపై శివకేశవులు అమ్మవారు కనిపించే ఆలయం మరెక్కడా లేదు. ఇక్కడ రోజు సుప్రభాత సేవ మొదలు పలు ప్రత్యేక కార్యక్రమాలు, ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ప్రధానంగా వివాహాది శుభకార్యాలకు ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. కొత్తగా పెళ్లైన దంపతులు తప్పనిసరిగా సత్యదేవ వ్రతం చేయడం తెలుగు ప్రజల సాంప్రదాయం. ఈ వ్రత విశిష్టతను పురాణాల్లో సైతం వివరించారు. ఆ మేరకు ఇక్కడ రోజు సత్యదేవ వ్రతాలు, తిరుమల తరహాలో నిత్య కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.